Hi friends, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో క్లాస్ 1కి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. బాల్వాటిక 1 and 3కి 24th లాస్ట్ డేట్, అంటే మండే 24th 10 PM వరకు అయితే మీకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో వన్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాటరీ రిజల్ట్. సో ఇవాళ ఈ వీడియోలో మనం లాటరీ రిజల్ట్ ఎప్పుడెప్పుడు వస్తుంది, అలాగే ఈ లాటరీ రిజల్ట్స్ని మీరు ఎక్కడెక్కడైతే చూడొచ్చో నేను మీకు క్లియర్గా చెప్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో ముందుగా లాటరీ రిజల్ట్ డేట్స్ తెలుసుకుందాము. క్లాస్ 1కి ఫస్ట్ లిస్ట్ వచ్చేసి 25/3/2025 వస్తుంది. బాల్వాటిక 1 and 3కి 28/5/2023 వస్తుంది. ప్రీవియస్గా అది 26/3 ఉండింది, దాన్ని పొడిగించి 28/3/2025కి చేశారు. అలాగే సెకండ్ లిస్ట్ వచ్చేసి 2nd April 2025 వస్తుంది. థర్డ్ లిస్ట్ వచ్చేసి 7th April 2025 అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా 8th to 14th April మధ్యలో జరుగుతుంది. అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా 8th to 14th మధ్యలో జరుగుతుంది. అడ్మిషన్ లిస్ట్ వచ్చేసి మీకు డిస్ప్లే వచ్చేసి 23rd to 24th April మీకు అడ్మిషన్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అడ్మిషన్ ఎవరెవరికి వచ్చింది అనేది దీంట్లో ఉంటుంది. సో ఇది ఫైనల్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు మనము 7 ప్లేసెస్లో లాటరీ లిస్ట్ని అయితే చూడొచ్చు. ఆ ప్లేసెస్ ఏంటి, ఎలా చూడొచ్చో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో 7 ప్లేసెస్ నుంచి మీరు లాటరీ లిస్ట్లో అయితే చూడొచ్చు. అదేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇంట్లో నుంచే లాటరీ లిస్ట్ని చూడొచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే మీరు మీ పాపకి కానీ బాబుకి కానీ లాగిన్ చేశారో ఆ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి లాగిన్ కోడ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ చేసినట్టయితే మీకు అక్కడ సెలెక్టెడ్ లిస్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు 3 స్కూల్స్లో అప్లై చేసినట్టయితే కన్ఫర్మ్ అని ఉన్నట్టయితే కన్ఫర్మ్, వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టయితే వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ అయిన పిల్లలకి ఇమీడియట్గా కాల్ వస్తుంది, లేదంటే మొబైల్కి కాల్ వస్తుంది, లేదంటే మెయిల్ కూడా వస్తుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడైతే లాగిన్ చేశారో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాంట్లో వెళ్ళి మళ్ళీ లాగిన్ చేసి లాగిన్ ఐడి కోడ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద కిడ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ చేసినట్టయితే అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. వెయిటింగ్ లిస్ట్ ఒకవేళ అబోవ్ 100 ఉంటే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, బిలో 100 ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సర్చ్లో వెళ్ళి కేంద్రీయ విద్యాలయ అని టైప్ చేసి, అలాగే మీరు ఎంచుకున్న బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేవీ ఉప్పల్లో కానీ, కేవీ వరంగల్, లేకుంటే కేవీ విజయవాడలో మీరు అప్లై చేసినట్టయితే అక్కడ వెళ్ళి గూగుల్లో కేవీ ఉప్పల్ అని టైప్ చేసినట్టయితే కేవీ ఉప్పల్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్లో లాటరీ లిస్ట్ని అయితే డిస్ప్లే చేస్తారు. ఇది సెకండ్ ప్లేస్ మీరు ఎక్కడైతే లాటరీ లిస్ట్. థర్డ్ వచ్చేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, అలాగే మీ ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. మీ బాబు కానీ పాప కానీ సెలెక్ట్ అయి ఉంటే మీకు ఒక మెసేజ్ లేదా మెయిల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కరెక్ట్ మెయిల్ ఐడి, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చినట్టయితే పర్ఫెక్ట్గా దానికి వస్తుంది. ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి స్కూల్ నుంచి మీ మొబైల్ నెంబర్కి కాల్ వస్తుంది. ఇలా మీ పలానా బాబు కానీ పాప కానీ సెలెక్ట్ అయింది, ఈ డేట్న వచ్చి మీరు అడ్మిషన్ ప్రాసెస్ని అయితే చేయండి, విత్ ఆల్ డాక్యుమెంట్స్ రమ్మని మీకు కాల్ అయితే వస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి అన్ని కేవీ స్కూల్స్కి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు లాటరీ లిస్ట్ని అయితే చూడొచ్చు. సో లాటరీ లిస్ట్ డేట్ చెప్పాను కదా, 25th. సో మార్నింగ్ 10కి కాకుండా ఆఫ్టర్నూన్ తర్వాత అయితే మీకు ఆ యూట్యూబ్ ఛానల్లో లాటరీ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సిక్స్త్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్. ప్రతి స్కూల్కి ఒక ఫేస్బుక్ పేజ్ అయితే ఉంది. సో మీరు ఆ ఫేస్బుక్ పేజ్లో కూడా ఈ లాటరీ లిస్ట్ని అయితే చూడొచ్చు. లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు దగ్గరలో ఉన్న స్కూల్, మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ స్కూల్లో కూడా నోటీస్ బోర్డులో లాటరీ లిస్ట్ని అయితే వేస్తారు. సో ఈ లాటరీ లిస్ట్ని మీరు వెళ్ళి నోటీస్ బోర్డులో కూడా చెక్ చేయవచ్చు. అయితే నోటీస్ బోర్డులో ప్రింట్ తీసివేయడానికి కొంచెం సమయం పడుతుంది, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇవ్వండి 7 ప్లేసెస్. ఫస్ట్ వచ్చేసి మీకు కేవీ అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడైతే మీరు అప్లై చేశారో దాంట్లో. సెకండ్ వచ్చేసి గూగుల్
సెకండ్లో వెళ్ళి కేవీ అఫీషియల్ వెబ్సైట్ ఆ స్కూల్ వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు. థర్డ్ వచ్చేసి మీ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడిలో చూడొచ్చు. ఫోర్త్ వచ్చేసి మీకు కాల్ వస్తుంది, లేదంటే మీకు మెయిల్ కూడా వస్తుంది. అలాగే ఫిఫ్త్ వచ్చేసి కేవీ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. సిక్స్త్ వచ్చేసి కేవీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో కూడా చూడొచ్చు. అంతేకాకుండా నోటీస్ బోర్డ్ ఆఫ్ స్కూల్లో కూడా లాటరీ లిస్ట్ని అయితే డిస్ప్లే చేస్తారు. సో ఇదండి లాటరీ లిస్ట్ని చూసే ప్లేసెస్ ఎక్కడైతే మీరు చూడొచ్చో. సో ఇలా మీరు వెళ్ళి ఇంట్లో నుంచి అయితే ఈజీగా మీరు మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్ నుంచి చూడొచ్చు. సో మళ్ళీ ఒక కొత్త అప్డేట్తో వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.